ఈ ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చున్నాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మేనిఫెస్టో చూశారు. దీన్ని ప్రజలకు పూర్తిగా ఎవరు నెరవేర్చారంటారు? మనం ఎక్కడ కనుక్కున్నా కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేకపోయాడు. అందుకే జగన్ గారికి ప్రజలు పట్టం కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ప్రతి ఒక్కటి చెప్పినట్టుగా ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజలకి అవసరమైన పనులని చెప్పని కూడా హామీల్లో చెప్పని కూడా ఇంకా కొన్ని కొత్తవి కూడా చేసి చూపిస్తున్నాడు. ఈ పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ పిల్లలు ఉన్నారంటే ఇలా స్కూళ్ళు, అసలు ఆ స్కూల్ చూస్తే ఎక్కడ ఇంత మటుకు లేదు. ఏదో డబ్బు ఉన్నోళ్ళు తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదివించుకునేవాళ్ళు. అదే ఈరోజు చూస్తే ఈ గవర్నమెంట్ స్కూల్లో ఖాళీలు ఉంటుందా అలా చేరుతున్నారు. ఆ స్కూల్ టాయిలెట్లు కానీ ఇంతకుముందు చూసేవాళ్ళవి. ఒక స్కూల్లో మామూలుగా మనం టీచర్లు కానీ వీళ్ళు పనిచేస్తుంటే వాళ్ళు ఏదన్నా బాత్రూమ్ లేకుండా ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు పల్లెటూళ్ళలో కళ్ళారా చూసిన వాళ్ళం మేము. ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా కానీ బాత్రూములు కానీ అన్నీ మోడల్గా చేసి ఎంతో అభివృద్ధి చేసి పిల్లల భవిష్యత్తుకి మంచి అవకాశం కల్పిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక పక్క చూసినట్టయితే ఏదైతే ఉందో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలంతా దాదాపు అందరూ జంప్ అయిపోతున్నారు టీడీపీకి అని అంటున్నారు. కానీ అటు చూసుకుంటే ఉన్న ఎంపీలనే టీడీపీ పార్టీ కాపాడుకోలేకపోయింది. కేసీఆర్ నాని కూడా వైసీపీలోకి జాయిన్ అయ్యారు. మీరేమన్నారు? ఇప్పుడు అది ప్రజలందరికీ అర్థమవుతుంది. ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళట్లా. ఇక్కడ వాళ్ళ సర్వే ప్రకారం ఆయన ఆలోచన ప్రకారం చూస్తే ఏదన్నా సరిగా లేని వాళ్ళని మారుస్తున్నాడు. మార్చినప్పుడు వాళ్ళకి టికెట్ లేదనే విషయంలో కొంతమంది అటు ఇటు పోవచ్చు, కొంతమంది ఉండొచ్చు. అంతేగాని ఇక్కడ అవకాశం లేక వెళ్ళినోళ్ళు కానీ ఇక్కడ అవకాశం ఉండి వెళ్ళినోళ్ళు ఎవరు లేరు. వాళ్ళకి చూసుకుంటే ఇప్పుడు ఎంపీలే నిన్న కేసీఆర్ నాని గారు వచ్చాడు ఆల్రెడీ. అది విజయవాడ అనేది టీడీపీ కంచుకోట. అక్కడి నుంచే ఎంపీ ఇప్పుడు ఆల్రెడీ జగనన్న గెలిచాడు. అదేవిధంగా రేపో మాపో మళ్ళీ మన గల్లా జయదేవ్ ఆయన మంచి ఎంపీ గారు, ఎక్కడ వేసినా గెలిచి సత్తా ఉన్న ఎంపీ. ఆయన కూడా ఇవాళ రేపట్లో మన పార్టీలో చేరుతున్నాడు. దీన్ని బట్టి చూస్తుంటే ఎటు మొగ్గా ఉందనేది జనానికి అర్థమైపోతుంది. మీరేమంటారు? మళ్ళీ ఈసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? కంపల్సరీగా 100% చేస్తాడు. 100% మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుంది. ప్రజల్లో బాగా నాటుకుపోయాడు. ఇన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇంత మటుకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజలకు బాగా దగ్గరగా ప్రతి ముసలాం గెలిచిన కానీ నా పెద్ద కొడుకు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పే స్థాయికి తెచ్చుకున్నాడు జనాన్ని. కంపల్సరీగా మళ్ళీ ప్రభుత్వం వస్తుంది.